వ్యాసగరుడ 13వ భాగం ఆచార్యకాండం. శ్రీహరి ఇంకా ఇలా చెప్పసాగాడు. హే రుద్రదేవ, పరమ కళ్యాణకారి అయిన విష్ణు పంజర స్తోత్రాన్ని వచిస్తాను, వినండి. ప్రవక్ష్యామ్యధునా హ్యేతదైష్ణవం పంజరం శుభం. నమో నమోస్తు గోవింద చక్రం గృహ్యా సుదర్శనం. ఆచ్యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః. గదాం కౌముదకీం గృహ్యా పద్మనాభ నమోస్తుతే. యాం యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః. హలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ. ప్రతీచ్యాం రక్ష మాం విష్ణో త్వామహం శరణం గతః. ముసలం శాతనం గృహ్యా పుండరీకాక్షరక్ష మాం. ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః. ఖడ్గమాదాయ చర్మాధ అస్త్రశస్త్రాధికం హరే. నమస్తే రక్షో రక్షోఘ్న ఐశ్వర్యాం శరణాం గతః. పాంచజన్యం మహాశంకమనఘోషం పంకజం. ప్రగృహ్యాం రక్ష మాం విష్ణో ఆగ్నేయాం యజ్ఞసూకర. చంద్రసూర్యం సమాగృహ్యాం ఖడ్గం చంద్రమసం తదా. నైరుత్యాం మాం చ రక్షస్వ విమూర్తే ప్రకేసరిన్. వయంతీం సంప్రగృహాయ శ్రీవత్సకంఠభూషణం. వాయువ్యాం రక్ష మాం దేవ హయగ్రీవ నమోస్తుతే. వైనతేయం సమారుహ్యం తంత్వరిక్షే జనార్దన. మాం రక్షస్వాజిత సదా నమస్తేస్తు పరాజిత. విశాలాక్ష సమూర్యుహ్య రక్ష మాం త్వరవసాతలే. అకూపార సమస్తభ్యం మహామీన నమోస్తుతే. కరశీర్షాజంగలీషు సత్యంత్వం బహుపంజరం. పంజరం అనగా రక్షించినది అర్థము. విష్ణువుని పేరు గల రక్షకుడు. మనం ఈ స్తోత్రం చేస్తే మనల్ని రక్షిస్తాడు. కృత్వా రక్షస్వ మాం విష్ణో నమస్తే పురుషోత్తమ. కృత్వా రక్షస మాం విష్ణో నమస్తే పురుషోత్తమ. ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్. పరార్ధక్షార్ధమీశాన్యాం కాత్యాయనా వృషధ్వజ. నాశయామాస సాయేన చామరం మహిషాసురం. దానవం రక్తబీజం చ అన్యాన్ చ సురకాంటకాన్. ఏతద్గపన్నరో భక్త్యా శత్రూన్ విజయతే సదా. ఆచార్యకాండ 13:1-14. ఈ స్తోత్రంలో యజ్ఞసూకర శబ్దం వాడబడింది. వామన పురాణం 17వ అధ్యాయంలో కూడా ఇదే పదం వరాహస్వామి పరంగా వాడబడింది. విశాలాక్ష శబ్దం గరుడ వంశ విశేషమని శబ్ద కల్పద్రువంలో కనిపిస్తోంది. అలాగే అకూపరమనగా మేదినీ శ్లోకం ప్రకారం కూర్మావతారం. పరమశివ ప్రాచీన కాలంలో సర్వప్రథముగా నేను విష్ణు పంజర నామక స్తోత్రాన్ని భగవతి కాత్యాయనీదేవికి ఉపదేశించాను. దీనిని పఠించిన ఫలితంగా ఆమెలోని శక్తులన్నీ జాగృతమై అమరులనే ఒక ఆట ఆడి గెలిచిన మహిషాసురుడు రక్తబీజుడు వంటి రాక్షస వీరులను నిర్మూలించగలిగింది. దీనిని అనగా ఈ విష్ణు పంజర నామక స్తుతిని మంత్రం వలె శ్రద్ధాభక్తులతో జపించు మానవులు జీవితములో ప్రతి దశలోనూ విజయాన్నే పొందుతారు. సశేషం.